సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతి చర్యలు, పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు, వాఘా బార్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సినటువంటి నీటిని మళ్లించే యత్నాలు యుద్ధ చర్య భావిస్తామని హెచ్చరిక, మన విమానాలు తమ గగనతలంలో రాకుండా నిషేధం, చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే పాక్ నిర్ణయం ప్రభావం, విమానాల దారి మళ్లింపు, ప్రయాణికులపై మరింత భారం, భారత్ పాక్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు, MRSAM ను పరీక్షించిన భారత నౌకాదళం, అరేబియా జలాల్లో INS విక్రాంత్ మోహరింపు అంటూ ఒకరే చూస్తున్నాం. సో ఇక్కడ రెండు విషయాలు, ఒకటి మన భారత ప్రభుత్వం ఏమో సింధు రివర్ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆ సింధు రివర్ అగ్రిమెంట్ అనేది ఈరోజు పాకిస్తాన్ కు ఆయుపట్టు. ఈరోజు ఆ రివర్ అగ్రిమెంట్ ఏంటి అనేది ఒకసారి మీకు చాలా క్లియర్ గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఫస్ట్ సింధు నది అగ్రిమెంట్, అదేవిధంగా ఇక్కడ దీని గురించి మనం ఫస్ట్ డీటెయిల్గా మాట్లాడాలంటే కొన్ని విషయాలు మీకు చెప్పడం ప్రయత్నం చేసి మిత్రులారా. నేను కూడా కొన్ని డేటా సేకరించిన దాని ప్రకారం ఇది సింధు నది ఇండస్ వాటర్స్ ట్రీటీ, ఇంగ్లీష్లో ఇది ఇండస్ వాటర్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1980లో ఈ ఒప్పందం జరిగింది. 1980లో అప్పటి ప్రధాని ఎవరైతే ఉన్నారో వారు ఇద్దరు ప్రధానుల మధ్య ఒకరు 1960 అప్పుడున్నటువంటి ప్రధాని నెహ్రూ, అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, వీరిద్దరు సారథ్యంలో 1960లో సింధు నది అగ్రిమెంటు రావడం జరిగింది. సో ఇది దాదాపు ఎట్లా అంటే ఇద్దరు సంతకాల మధ్య జరిగింది. మధ్యవర్తి ఎవరు ఉన్నారు అంటే వీళ్ళిద్దరికి మధ్యలో మధ్యవర్తి వరల్డ్ బ్యాంక్ ఉంది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా ఈ యొక్క నెహ్రూ, అయూబ్ ఖాన్, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిగా 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం దీని ఉద్దేశం ఏంటి అంటే సింధు నది వ్యవస్థలోని 6 నదుల నీటిని భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సమన్వయంగా పంచుకోవడం. సింధు మరియు వాటి ఉపనదులు ఏవైతే ఉన్నాయో 6 ఉపనదులు, ఇవన్నీ కూడా భారతదేశం అదేవిధంగా ఇటు పాకిస్తాన్ మధ్య 6 ఉపనదులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ పారుతూ ఉంటాయి. భారత్కును అదేవిధంగా పాకిస్తాన్ మధ్య పారుతూ ఉంటాయి. ఈ నదులను సమన్వయం చేసుకుంటూ పంచుకోవడమే ఈరోజు సింధు నది అగ్రిమెంట్ సంబంధించినటువంటి విషయం. ఇది ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూసేట ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దీనిలో దాదాపుగా సింధు నది వ్యవస్థలో 6 ప్రధాన నదులు, ఇవి 2 విభాగాలుగా విభజించబడ్డాయి. ఒకటి తూర్పు నదులు భారత్కు కేటాయించబడ్డవి, అంటే ఒకటి 2 భాగాలుగా, అంటే 6 నదులను 6 ఉపనదులను 2 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి తూర్పు నదులు అంటూ, రెండోది పశ్చిమ నదులు. అయితే ఈ తూర్పు నదిలో చూసినట్లయితే రావి, బ్యాస్, సట్లెజ్, ఇవన్నీ మీకు ఎక్కడ సట్లెజ్ అనే నది, బ్యాస్ అన్నది మీరు అందరూ కూడా కొంతమంది చూసి ఉంటారు. ఎక్కడ ఉంటాయి సిమ్లాలో, అదేవిధంగా కులు మనాలి పోతుంటే బ్యాస్ నది, సట్లెజ్ నది అని ఉంటాయి. ఇవన్నీ కూడా సింధు నది సింధు సంబంధించిన ఉపనదులు. ఇవి తూర్పు నదులు, ఇవి భారతదేశానికి కేటాయించబడ్డవి. ఇవి ముఖ్యంగా వీటిని భారతదేశం ఎట్లయినా వినియోగించుకోవడానికి ఈ అగ్రిమెంట్లో ఉంది. అయితే పశ్చిమ నదులు అనేవి తూర్పు నదులేమో భారత్ కేటాయించబడ్డాయి, ఈ పశ్చిమ నదులేమో పాకిస్తాన్ కేటాయించబడ్డాయి. దీనిలో ఏ ఉపనదులు వస్తాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు మిత్రులారా. దీనిలో ముఖ్యంగా సింధు నది, జీలం, చినాబ్, ఈ నదులు ఇవన్నీ ప్రధానంగా వీటిని పాకిస్తాన్ యూజ్ చేస్తుంది. సో దీనిలో ప్రధానంగా 20% ఏమో భారతదేశం ఉపయోగించుకుంటుంది, 80% పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఈ నది అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ వనరులు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కోసం ఈ సింధు నది అగ్రిమెంట్ అనేది జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్లో పెద్దగా నదులు లేవు కాబట్టి ఎక్కువ శాతం ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈరోజు మధ్యవర్తిత్వంలో ఇది జరిగిన విషయం మనం చూస్తా ఉన్నాం. సో ఇది సింధు నది వ్యవస్థలోని మొత్తం నీటిలో సుమారు 80%, అంటే ఈ నది సంబంధించినటువంటి నది కానీ ఉపనదులకు సంబంధించిన దాంట్లో 80% పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అదేవిధంగా 20% భారతదేశం వినియోగించుకుంటుంది. సో దీనిలో దాదాపు
పర్మనెంట్ ఇండస్ కమిషన్. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి 2 దేశాల నుండి కమిషనర్లతో ఒక శాశ్వత కమిషన్ చేయబడింది. ఇది సంవత్సరానికి కనీసం ఒకసారి సమావేశమై వివాదాలను పరిష్కరిస్తుంది మరియు డేటా మార్పిడి చేస్తుంది. సో ఒక శాశ్వత కమిటీ అనేది ఈ యొక్క అగ్రిమెంట్కి ఉంది. ఈ శాశ్వత కమిటీ ఏం చేస్తుందంటే సంవత్సరానికి ఒకసారి ఈరోజు ఏర్పాటై వాళ్ళు సమావేశమై ఏమన్నా ఆ ఒప్పందాలు అవకతవకలు జరుగుతున్నాయా లేకపోతే అటు ఇటు ఏమైనా ఉన్నాయా అనేది కోణంలో వాళ్ళు చర్చించి ఆ వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. సో దానికి కమిషన్ భారత హక్కులు పశ్చిమ నదులపై భారత్ రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించవచ్చు, కానీ నీటి ప్రవాహాన్ని గణనీయంగా మార్చకూడదు. ఉదాహరణకు కిషన్ గంగా మరియు రాట్లే ప్రాజెక్టులు అంటూ చూస్తాను. వీటిలలో ఈ పశ్చిమ నదులలో వాటర్ వినియోగించడానికి మనకు అవకాశం లేదని అక్కడ జల విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుకోవడానికి ఈరోజు పర్మిషన్ ఆ కమిషన్లో ఏది ఈ యొక్క సింధు నది అగ్రిమెంట్లో నమోదు చేయబడి ఉంది. సో దీనిలో ప్రధానంగా ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇది ప్రధానంగా ఈ సింధు నది అగ్రిమెంట్ సంబంధించినటువంటి అంశాలు. ఈ యొక్క సింధు నది అగ్రిమెంట్ను భారత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. సో భారత ప్రభుత్వం క్యాన్సిల్ చేయడంతో అక్కడ నీటి కొరత, పాకిస్తాన్లో నీటి కొరత ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెర్రరిజాన్ని అంతమొందించకుండా ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని అనుకుంటే పొరపాటు. ఇది చాలా సీరియస్గా ఈ సింధు నది అగ్రిమెంట్ క్యాన్సిల్ కావడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కు భారీ దెబ్బగా మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఉండేటువంటి నదులు చాలా ఎక్కువ శాతం ఇది దాదాపు ఎంత అంటే 135 మిలియన్ ఎకరాల అడుగులు లేదా 99 బిలియన్ క్యూబిక్ మీటర్లు, అంటే చాలా పెద్ద ఏరియా అన్నాడు. సో దానంతటి కూడా ఈ సింధు మరియు ఉపనదులకు సంబంధించినటువంటి వాటర్ ద్వారానే అక్కడ సాగు జరుగుతుంది, అదేవిధంగా తాగునీరు కూడా అందించబడుతుంది. సో ఇది క్యాన్సిల్ చేయడం వల్ల ఈరోజు పాకిస్తాన్కు భారీ దెబ్బగా కనబడతా ఉంది. సో దీనికోసమే పాకిస్తాన్ చాలా సీరియస్ అయి పాకిస్తాన్ కూడా ఏం చేసింది, సిమ్లా అగ్రిమెంట్ను రద్దు చేసింది. దాంతో పాటు సిమ్లా అగ్రిమెంట్తో పాటు విమానాల రాకపోకలు తమ భూభాగంపై నుంచి పోవద్దని చెప్పేసి ఆంక్షలు విధించి భారత్ కూడా షాక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏకమైన కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈరోజు విమాన రాకపోకలు అనేవి పాకిస్తాన్ నుంచి పోకుండా ఇంకొంచెం వేరే రూట్ తీసుకుంటాయి. సో ఈ క్రమంలో కొంత విమాన ఛార్జీలు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో దాన్ని భరించడానికి భారతదేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అది పెద్ద విషయమే కాదు, మా అంటే ఇంకొక $1000 ఎక్కువైతే కావచ్చు, మా $500 ఎక్కువైతే కావచ్చు ఎట్లా పోవాలంటే పెద్ద విషయమే కాదు. అది భారతదేశ ప్రజలు దాన్ని పెద్దగా ఇబ్బందిగా ఫీల్ కారు. కాకపోతే ఒక జర్నీ టైం ఒక 4 గంటలు 5 గంటలు ఎక్కువ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది సింధు నది జలాలకు సంబంధించినటువంటి ఇంకా చాలా లోతుగా ఉన్నాయి. సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందం ఏదో ఇంకా చాలా లోతుగా ఉన్నాయి. దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా.